కేసు నంది అవార్డ్స్ మీద. నంది అవార్డ్స్ ఒకే కులానికి ఇచ్చారు, నాకు నంది అవార్డు అవసరం లేదు అన్నందుకు ఒక కేసు పెట్టారు. ఆ తర్వాత మరొక చోట మరొక కేసు పెట్టారు. మొత్తం టోటల్గా నాకున్న సమాచారం మేరకు 18 కేసులు పెట్టారు. 2 ప్రెస్ మీట్లు పెడితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 18 కేసులు పెట్టారు. 24 రోజులు నిర్బంధం చేశారు. ఇంకో పార్స్ వినాలి మీరు, 26వ తారీఖున హైదరాబాద్లో అరెస్ట్ చేస్తారు. అక్కడి నుంచి రైల్వే కోర్టు తీసుకొస్తారు, అక్కడ కోర్టులో పోటీ చేస్తారు. అక్కడి నుంచి నర్సాపేట తీసుకుని నర్సాపేట కోర్టులో పోటీ చేస్తారు. అక్కడి నుంచి గుంటూరు జైలుకి తీసుకొచ్చి గుంటూరు జైల్లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత కర్నూలు తీసుకెళ్తారు. ఆ తర్వాత నంద్యాల అంటారు, నంద్యాల నుంచి విజయవాడ అంటారు, విజయవాడ నుంచి మళ్ళా కర్నూలు తీసుకెళ్తారు, మళ్ళా కర్నూలు నుంచి గుంటూరు తీసుకొస్తారు. ఇంతకన్నా శిక్ష ఏం కావాలి? ఆయన చేసిన నేరం ఏంటి? ఏమీ లేదు. మీడియాలో మాట్లాడాడు, మీడియాలో దూషించాడట. సరే, అది దూషించారా, దూషించడం తప్ప రైటా, అది విచారణ అనంతరం న్యాయస్థానాలు తేల్చుస్తారు. చూస్తున్నారు కదా వాళ్ళ ప్రెస్ మీట్లో మాట్లాడేటటువంటి మాటలు. తెలుగుదేశం పార్టీ వారు ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడారో వాళ్ళ మీద కేసు ఉండదు. పాపం పోసాని కృష్ణమురళి గారు హాస్య నటుడిగా కూడా పనిచేశారు. కాస్త హాస్యం పండించేటటువంటి మాటలు, లేకపోతే తన కుటుంబాన్ని తిట్టే మళ్ళీ ఎదురు కుటుంబాన్ని తిట్టే మాటలు మాట్లాడి ఉండవచ్చుండేమో. ఆయన్ని ఇంకో గొప్ప పార్స్ చేస్తారు మధ్యలో పోలీసు వారు. పైనుంచి ఆదేశాలు వస్తాయి. పోలీసు వారు నేను అనదలుచుకోలేదు కూడా, ఎందుకంటే లోయర్ లెవెల్లో ఉన్న సిఐలు, డిఎస్పీలు వాళ్ళు ఏమిటి పాపం, ఎస్పీలు కూడా ఏమీ లేదు. డిఐజీ దగ్గర నుంచి ఐజీ దగ్గర నుంచి నడుస్తుంది. ఆ డిఐజీ ఐజీలతోనేమో మన రెడ్ బుక్ రైటరు ఆయన పేరేంటి లోకేష్ గారు టచ్లో ఉంటాడు. ఏమన్నా నాకు అర్థం కాదు. మళ్ళీ పోలీస్ కస్టడీ అంట. ప్రెస్ మీట్లో అసభ్యంగా మాట్లాడాడనే నేరం మోపితే పోలీస్ కస్టడీకి అడుగుతారు. పోలీస్ కస్టడీలో 3 రోజులు 4 రోజులు ఇవ్వమంటారు. పోలీస్ కస్టడీలో నాకు కూడా కొద్దిగా లా తెలిసి చదువుకున్నా. ఏదైనా పెద్ద నేరాలు చేసినప్పుడు వాళ్ళు పరిశీలు గొడ్డళ్ళు రికవరీ కోసం పోలీస్ కస్టడీ అడిగి రికవరీ చేస్తుంటారు. మళ్ళీ పోలీస్ కస్టడీ అంటే మనిషిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో, ఏ విధంగా భయపెట్టాలో అన్ని విధాలా భయపెట్టాలనేటువంటి తాపత్రయం పాపం. పోసాని కృష్ణమురళి గారిని తీసుకొస్తారు, ఆయన పెడతారు. నువ్వు పాల్సినారా మీరు? అనవసరమైన సెక్షన్స్. ఇంకొక విషయం చెప్పనా, ప్రేమ్ కుమార్ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. ఈ మధ్యన పీపీపీ మోడల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ రోడ్లకు కూడా కాంట్రాక్టులకు ఇచ్చేసి టోల్ గేట్ వసూలు చేయాలని ఒక పాలసీని తీసుకొచ్చారు. దాని మీద ఒక వీడియో చేశారు. ఏమని దాని ఉద్దేశం, మామూలు రోడ్డుల్లో కూడా టోల్ కట్టాల్సిందే. ఇదివరకు ఏం కట్టేవాళ్ళం టోల్, మనం ఆ మంగళగిరి దగ్గర కట్టేవాళ్ళం. అట్ట కాదు, వాళ్ళు సత్తినపల్లి వెళ్ళినా కూడా టోల్ కట్టాలి అనేటువంటి ఒక కొత్త థియరీని తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. అది ఇంప్లిమెంట్ చేయబోతున్నాడు. దీని మీద వ్యంగ్యంగా ఏం చేశాడు, మా ప్రేమ్ కుమారు నలుగురు కార్లు వేసుకొస్తే మావాళ్ళే, అందరూ మావాళ్ళే, కారు వేసుకొస్తే టోల్ కట్టాలి ఇక్కడ కట్టండి అని 10 రూపాయలు తీసుకున్నాడు. కట్టాడు. తీసుకుని ఈ రకంగా ఉంటుందని ఒక చిన్న డ్రామా, ఒక ఎపిసోడ్ చేసి వాట్సాప్లో పెట్టాడు. టోల్ గేట్ 10 రూపాయలు కట్టాలని మా వాడి దగ్గర మేము తీసుకున్నందుకు ఎక్స్ట్రాషన్ అంట, దోపిడీ అంట. దోపిడీ అని కేసు పెట్టారు. వీటి దుంపాదిగా నాకు అర్థం కాదా, ఏమిటిది నాకు అర్థం కాదా. డొక్క చింపేస్తాం అనగా డొక్క చింపేసిన కేసు పెట్టేస్తారా? కొట్టేస్తాం కేసు పెట్టేస్తారా? అర్థం ఉండాలి కదా, నాకు అర్థం కాదా. పిచ్చా మీకేమన్నా? ఆ రెడ్ బుక్ ఆయనకేమో రాజకీయ పిచ్చి, మీకేం పిచ్చి పోలీసుకి అంటున్నా. ఎక్స్ట్రాషన్ ఏంటంటే దాని మీద కేసు మీద 10 రూపాయలు తీసుకుంటే ఎక్స్ట్రాషన్ అని పెట్టారు. ఇప్పుడు 111 అంటే ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసేటటువంటి పెద్ద దుండగులకు పెట్టేటటువంటి 111 కేసుని అమాయకులైన పోసాని కృష్ణమురళి మీద, లేకపోతే మా సోషల్ మీడియా వారి మీద ఎందుకు 111 అంటే సీరియస్ సెక్షన్. బెయిల్ రాదు, బెయిల్ రాకుండా ఉండటం కోసం. తెలియదు కానీ డెడ్ బాడీలు దొరకట్లేదు, లేకపోతే మటర్లు పెట్టారు. డెడ్ బాడీలు ఎక్కడ దొరికితే మాత్రం పెట్టేస్తారు మటర్ కేసు. నా మీద మన వీళ్ళ మీద ఆ డెడ్ బాడీలు కావాలి. అటెంప్ట్ మటర్లు పెట్టేస్తున్నారు, దానికి పెద్ద గాయం వస్తుందా? అటెంప్ట్ మటర్ అయితే పెట్టేస్తున్నారు. ఇంకా డెడ్ బాడీ ఎక్కడైనా పొరపాటు దొరికిందా,
మర్డర్ కేసులు కూడా మా మీద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. పోసాని కృష్ణమురళి గారిని ఆయన ధర్మంగా మాట్లాడాడో అధర్మంగా మాట్లాడాడో న్యాయస్థానాలు తేల్తాయి. 24 రోజులు నిర్బంధించారు, 24 రోజులు మానసికంగా వేధించారు. దీనికి మూల్యం చెల్లించేది లోకేష్. గుర్తుపెట్టుకుని మనం చూస్తున్నాం. లోకేష్ ఫోన్ వస్తేనే వదిలేదు, లేకపోతే రెండింటికి వదిలేసాడు. లోకేష్ ఆత్మ అందువల్ల ఇప్పుడు దాకా అడ్డు పెట్టారు. కాదు మధ్యాహ్నం వదిలేసాడు. మొత్తం అన్ని షూరిటీ బాండ్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతున్నది ఇదంతా కూడా. దీనికి బాధ్యత లోకేషే వహించవలసి ఉంటుందని నేను మీ ద్వారా చెప్పలేదు చేస్తున్నా. మా లీగల్ టీమ్ ఇస్ వెరీ స్ట్రాంగ్. ముఖ్యంగా గుంటూరులో ఉన్న లీగల్ టీమ్, తాడేపల్లిలో ఉన్న లీగల్ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎవరిని ఎప్పుడు అర్ధరాత్రి వచ్చి ఎత్తుకుపోయినా తక్షణమే ఫోన్ చేయండి, ఇమీడియట్గా లీగల్ టీం వచ్చేస్తుంది. పోలీసులు ఎంతమంది ఉన్నారో వాళ్ళకన్నా డబల్ ఉన్నారయ్యా. వాళ్ళ న్యాయవాదులు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది ఊళ్ళో, కానీ ఆ ఊళ్ళో మా న్యాయవాదులు మాత్రం 100 మంది ఉంటారు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. కాబట్టి ఒక లీగల్ వ్యవస్థ మాకున్నది. జగన్మోహన్ రెడ్డి గారి కోసం తప్పించేటటువంటి న్యాయవాదులు ఉన్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అక్రమం జరిగినా ఇమీడియట్గా వచ్చేస్తాం, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. 50 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉంటే 150 సంవత్సరాలు బతకడం ఖాయం అని చెప్పాడు. అంటే ఇంకో మాట అన్నాడంటే మళ్ళా లోకేష్గా ఉన్న పాపం వచ్చిద్దేమని అని కూడా అన్నాడు. మరి అది వ్యంగ్యం కదా, దాని మీద కేసు పెట్టరా? పాపం అమాయకుడు, వైస్ ప్రెసిడెంట్, ఆయన వ్యంగ్యంగా మాట్లాడని ఆయన మీద తెల్లారి తీసుకెళ్ళారండి. దానికి హెబియస్ కార్పస్ చేయాల్సి వచ్చింది. మేము మళ్ళీ ఎమ్మటే ఓ పిచ్చి కేసు ఒకటి పెట్టి 41 నోటీస్ ఇచ్చి తూచి ఆయన మనం పంపించారు. నేను మనవి చేస్తున్నా, ముఖ్యంగా పోలీసు వారికి మనవి చేస్తున్నా. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి 9 మాసాలు అయిపోయింది. ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుంది. మీరు చేసేటటువంటి దుర్మార్గమైన కార్యక్రమాల ద్వారా ప్రజలు విసుగు చెందుతున్నారు. నెంబర్ 1, ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేరు. మీరు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేని అసమర్థ పరిపాలన అని ఎవడైనా అంటే వాడిని తీసుకెళ్లి బొక్కలేస్తారు. ఎవరి ద్వారా వేస్తారు? ఎస్ఐ, సిఐ, డిఎస్పీలు. ఆ లెవెల్లో చెబుతున్నా. అయిపోయింది తెలుగుదేశం పని. మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వం, గుర్తుపెట్టుకుని మనం చేస్తున్నాం. ఇప్పుడు ఎవరైతే డిఐజీలు, ఐజీలు చెబితే మీరు చేస్తారో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటాం. ప్రైవేట్ కంప్లైంట్స్ కూడా వేస్తాం. ఈ కేసులు రుజువు కాకపోతే, కేసు పెట్టారు కదా పోసాని గారి మీద 18 కేసులు, రుజువు కాకపోతే మళ్ళీ వారి మీద కూడా మేము కేసులు పెడతాం. ఎవరైతే డీఫాక్టో కంప్లైంట్, ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఆయన తెల్లారగడ్డ ఎత్తుకుపోయారు. మరి అదేంటి బాబు తెల్లారగడ్డ ఎత్తుకుపోయారు? పోలీసులు భార్య పిల్లలు గొడవ చేస్తే మేము ఇక్కడ మాకు మా మనోహర్ గారికి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే హైకోర్టులో హెబియస్ కార్పస్ వేశారు. హెబియస్ కార్పస్ వేసి ప్లేటర్ వెళ్ళంగానే నోటీస్ ఇచ్చి పంపించారు. ఓ పిచ్చి కేసు పెట్టారు. అలా ఆయన చేసిన నేరం ఏంటో తెలుసా? వ్యంగ్యంగా మాట్లాడాడట, జోక్గా మాట్లాడాట. ఆ వ్యంగ్యంగా జోక్గా ఏం మాట్లాడాడో తెలుసా? మీరు చూసే ఉంటారు. ఏం మాట అంటే సూపర్ 6 అన్నీ వస్తున్నాయి అంటే వచ్చేస్తున్నాయి, నిన్నే వచ్చేసినాయి, మాతో సూపర్ 6 అన్నీ వచ్చేసినాయి. ఏమయ్యా ధరలు ఎలా ఉన్నాయి? అవుతుంది. ధరలు ఎలా ఉన్నాయంటే మిర్చి ధర బ్రహ్మాండంగా ఉందండి. చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల 42,000 అమ్మానండి నేను కింటాలన్నాడు. నేను 42,000 అమ్మటం ఏంటి? 11,000 కూడా ఊరుకుండా లేదండి, వీళ్ళకి అమ్ముకోవడం కుదిరిసాక చంద్రబాబు గారి పేరు చెబితే 42,000 కొనేసారండి అన్నాడు. అదేమంటే అన్ని అమలు జరుగుతుందండి అద్భుతంగా. అసలు ఫ్రీ బస్ ఎంత బ్రహ్మాండంగా ఉందండి. మావిడి రోజు ఫ్రీ బస్సులోనే వెళ్తుంది. మిరపతోటకి వెళ్తున్నారు అందరూ ఫ్రీ బస్సులోనే. అంటే మిరపతోటకు వస్తున్నారంటే మిరపతోటగా రోడ్డు మీద తీసి వెళ్ళిపోతారంట. ఇప్పుడు వచ్చినప్పుడు ఫ్రీ బస్ తీసుకొస్తున్నారంట. అంటే విమర్శ చేయిస్తే ఎక్కడ అంటారని ఆయన ఏం చేశాడంటే వ్యంగ్యంగా విమర్శ చేశాడు. ఇంకో మాట అన్నాడండి, చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాలు కాదండి, ఇక 45 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడండి. పాప ఆయన అడిగాడు మీలాంటి విలేకరి, ఆయనకి ఇప్పటికే 75 అయ్యా, ఇంకా 45 దాకా ఎట్లా ఉంటాడంటే ఉంటాడండి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇంకా 150 సంవత్సరాల వరకు ఆయనకి డోకా లేదు అన్నాడు. డోకా లేదంటే నేను చెప్పింది కాదు, ఆయన కోజలు చెప్పాడు. మనం చూశారు కదా మీరు సన్మాన సభలోనూ అప్పటి ఓపెనింగ్లోనూ. మా చంద్రబాబు నాయుడు గారు మామూలుడు కాదు. ఇప్పుడు అదేది ఆర్టిఫిషియల్ కృష్ణమురళి గారిని 26వ తారీఖున అరెస్ట్ చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా లీగల్ టీం వెంటబడుతూ వచ్చింది. 18 కేసులు పెడితే దానిలో 6 కేసుల్లో బెయిల్ తీసుకుంది. మిగతా కేసుల్లో నోటీస్ ఇచ్చి పంపవలసింది హైకోర్టు దాకా వెళ్ళి చేశాం. ఇప్పుడు బెయిల్ రావాలి. నిజానికి వారం రోజుల క్రితం రిలీజ్ అవుతాడు ఉంటే సీఐడి కూడా మళ్ళీ తీసుకుంటారు. పక్కన ఒక కేసు పెట్టించాం, లోపలే చేయడం.
ఇవాళ మాకు కూడా ఉత్కంఠత, అది వదులుతారో వదలరో, మళ్ళీ ఇంకొక పీటీ వారెంట్ తీసుకొస్తారేమో, లేకపోతే బయటకు వస్తే పక్కన ఎక్కించి వెళ్ళిపోతారేమో, ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తారేమో, దుర్మార్గమైనటువంటి నిర్బంధాలు చేస్తారేమోనని పొద్దున్న నుంచి ఎదురు చూస్తున్నాం. ఇదిగో పావు గంటకు వెళ్తాం, ఇదిగో అరగంటకు వెళ్తాం, చివరికి 4:30కో 5ంటికో వదిలేరు. సురక్షితంగా పాపం వెళ్ళిపోయాడు. లేకపోతే ఇవాళ కూడా ఎక్కడన్నా తీసుకెళ్ళిపోతారేమో ఈ పోలీసు వారు అనేటువంటి భావన, భయం కలిగింది. నేను ముఖ్యంగా మనం చేస్తున్న పోలీసు వ్యవస్థ గుర్తుపెట్టుకోండి, మీరు ఇష్టం వచ్చినట్టుగా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే న్యాయస్థానాలకు సమాధానం చెప్పుకోవాలి. మీకు డిఐజీ చెప్పినా, ఐజీ చెప్పినా, లేకపోతే డీజీపీ చెప్పినా, మీ ఎస్పీ చెప్పినా వాళ్ళు చెప్పినట్టుగా మీరు కోర్టులో చెప్పలేరు. హెబియస్ కార్పస్ పడేస్తాం, ప్రైవేట్ కంప్లైంట్స్ పడేస్తాం. జాగ్రత్త అని పోలీసులకి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. మీరు చట్ట పరిధిలో పని చేయవలసిందే. చట్టం దాటి బయటకు వేశారా మీకు శిక్షించడానికి న్యాయస్థానాలు ఉన్నాయి. వాటిని అప్రోచ్ అయ్యేటటువంటి సాహసం మాకుంది, ధైర్యం మాకుంది, అలాంటి లీగల్ టీం మాకుందని కూడా ఈ సందర్భంగా పోలీసు వారిని హెచ్చరిస్తున్నానని కూడా ఈ సందర్భంగా మీకు మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను.